ప్రజలందరి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కులమత వర్గాలకు అతీతంగా ప్రజలందరి సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. 2 దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న అనేక ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 1,20,00,000 వార్డు నిధులతో గుడివాడ రూరల్ మండలం పిల్లపాడు గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా దశాబ్దాల రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు బిల్లపాడు గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అవసరమైన ప్రతి చోట రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నిరాధారణకు గురవుతున్న మారుమూల ప్రాంతాల సమస్యలను సైతం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో గత అనేక సంవత్సరాలుగా పురపాలక సంఘానికి పంచాయతీలకు కాకుండా పోయిన మందపాడు న్యూ కాలనీని ప్రజల సౌకర్యార్థం బిల్లపాడు పంచాయతీలో కలుపుతున్నట్లు ఎమ్మెల్యే రాము ప్రకటించారు. మంచిగా రోడ్డు ఒకటి శాంక్షన్ చేసుకున్నాం 80 లక్షలతోటి దగ్గర నాబార్డ్ నిధులతోటి. నాబార్డ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాబార్డ్ అనగానే క్వాలిటీ హెవీ రోడ్స్ ఇస్తారు వాళ్ళు తప్పకుండా. మంచి రోడ్డు మనకి ఇక్కడ శాంక్షన్ అవ్వటం జరిగింది. రోడ్డు సైజు పెరగదు కానీ బట్ స్ట్రెంత్ అయితే కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ దీంతో మందపాడు న్యూ కాలనీ దాకా టోటల్గా రోడ్డు వేసేయటం జరుగుతుంది. బిల్లపాడు గ్రామం కొంచెం ప్రత్యేకమైన గ్రామం. నా దృష్టిలో కూడా నాకు చాలా ప్రత్యేకమైన గ్రామం. మా నాన్నగారికి ఒక చిన్న ఇల్లు కూడా ఉండేది ఇక్కడ. అది ఉంటుంది. ఇంకా స్థలం కూడా మా పేరు మీద ఉంది. అంతేకాకుండా ఇక్కడ నేను చాలా రోజులు తిరిగాను. ఆ ఇల్లు కట్టేటప్పుడు కానీ దీంట్లో కానీ నేను చాలా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవాడిని. ఇప్పుడు చూస్తే రోడ్డుకి అది ఆల్మోస్ట్ 4 అడుగుల కిందకే ఉండేది అప్పట్లో ఆ ఏరియా అంతా. అలాంటిది ఆ రోడ్స్ కూడా పెరిగిపోయి ఆ వాటిలో హైట్ పెరిగిపోయి రోడ్డు అయితే కనుక చాలా డౌన్లో కనపడుతుంది. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఇంటింటికి వెళ్ళాను. ప్రతి విషయం నాకు తెలుసు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనేది. అందుకోసమే రాగానే కూడా ₹1,00,00,000 గ్రాంట్ నా ఎన్ఆర్జీఎస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ శాంక్షన్ చేసి అనేక రోడ్లు వేసుకున్నాం. ఇంకా అనేక రోడ్లు ఉన్నాయి. తప్పకుండా ప్రతి రోడ్డు కూడా ఇక్కడ వేస్తామని చెప్పేసి గ్యారంటీగా చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రధానమైన దాంట్లో న్యూ మందపాడు కాలనీ కూడా ప్రాబ్లం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఎటు కాకుండా ప్రజలు ఎవరి తాలూకానో తెలియకుండానో అలా ఉండిపోవడంతో చాలా రాంగ్గా మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. ఎందుకంటే రోడ్లు అడగడానికి ఎవరిని అడగాలో తెలియదు. అంటే ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తుల కింద వాళ్ళు ఉండిపోవటం చాలా ప్రాబ్లంగా ఉంది. ఆ విషయం కూడా నేను ఆల్రెడీ గమనించుకున్నాను. మొన్నే మొదలెట్టాం ప్రాసెస్ కూడా. బిళ్ళపాడులో కలిపేయాల్సిందిగా. సో మొత్తాన్ని ఒకే గ్రామం, ఎందుకంటే దీని పక్కనే ఉంటుంది కాబట్టి. పైగా బిళ్ళపాడుకి అనేకమైన చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి సో ఇక్కడే కలపటం కరెక్ట్ అనే ఉద్దేశంతో న్యూ మందపాడు కాలనీ కూడా ఇక్కడ బిళ్ళపాడులోనే కలిపేయటం జరుగుతుంది. ఇంతేకాకుండా మనకి ఇంకా మిగిలిన ప్రతి రోడ్డు మళ్ళీ నేను మీ అందరికీ ప్రామిస్ చేశాను. ఈ 5 ఏళ్ళు అయ్యేలోపు మాకు ఇంక ఈ రోడ్డు కావాలి అని మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఉండేట్టుగా చేస్తామని చెప్పేసి, తప్పకుండా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఇది ఆనుకుని ఉండేది, చాలా దగ్గరలో ఉండేది మన గుడివాడ టౌన్కి. బిళ్ళపాడు మొత్తం అంటే పొలాలతో సహా ప్రతి ఒక్కటే కలిసిందే. ఇటు కూడా డెవలప్మెంట్ అత్యధికంగా జరిగేట్టుగా అనేక ప్రణాళికలు కూడా చేస్తా ఉన్నాం. తప్పకుండా మళ్ళీ బిళ్ళపాడు కూడా చాలా గొప్పగా కనపడేట్టుగా చేస్తామని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటూ, గుడివాడతో పాటు బిళ్ళపాడు కూడా ప్రముఖంగా కనపడుతుంది ఇక్కడి నుంచి. బిళ్ళపాడు గ్రామంలో అభివృద్ధి అంటే వెనిగళ్ల రాము గారు అంటే వెనిగళ్ల అన్న విధంగా గుడివాడ వర్ణ మండలం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే బిళ్ళపాడు గ్రామం మేము ప్రచారంకి వచ్చినప్పుడు ఎంత దౌర్భాగ్యం ఉన్నాయి రోడ్లు, కనీసం నడవటానికి కూడా వీల్లేను అంత విధానం ఉన్నప్పుడు రాము గారు ఇద్దరు కలిసి కూడా ఉదయం 9 గంటలకు ప్రచారం స్టార్ట్ అయితే రాత్రి 9 అవల అన్ని రోడ్లు ఉన్నాయి. దాన్ని ఉద్దేశించుకుని దృష్టిలో పెట్టుకుని రాము గారు మొన్న గెలిచిన 6 నెలల్లోనే మనకు ₹1,00,00,000 బిళ్ళపాడు గ్రామానికి ఇవ్వడం జరిగింది. గుడివాడ మండలంలో అన్న బిళ్ళపాడు గ్రామం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే మెయిన్ రోడ్ కూడా
కానీ ఇంకా ఖచ్చితంగా గెలిచిన 8 నెలల్లోనే దీన్ని సెలక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున నాబార్డ్ నుంచి సెలక్షన్ అయింది. అంతకుముందు జిల్లాపై వేరే గ్రాంట్ పెట్టాము, అది అవ్వలేదు. తర్వాత నాబార్డ్ నుంచి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి 1,20,00,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇది బిళ్ళపాడు గ్రామ ప్రజలకి ఎంతో ఉపయోగపడేది. ఎందుకంటే ఎంతోమంది స్కూల్ పిల్లలు కానీ ఎంతోమంది గుడివాడ ప్రయాణం నడవాలంటే మెయిన్ ఇది ఒకటే. అట్లాగే రేపు ఇంకా బిళ్ళపాడు గ్రామంలో చాలా రోడ్లు ఉన్నాయి. రేపు నెక్స్ట్ విషయంలో కూడా రాము గారు మళ్ళీ మన గ్రామానికి పెద్ద గ్రాంట్ ఇస్తారని మార్కాడు ఇచ్చారు. ఈ రోడ్డుతో ఈ సంస్థతో చాలా వరకు రోడ్లన్నీ కూడా ఇంచుమించుగా 80% అయిపోతాయి బిళ్ళపాడు గ్రామంలో. ఇప్పటికే మన గ్రామం ఒక్కటికే 2,20,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు ₹1,00,000 కోటి రూపాయలు కానీ, ఇవాళ మెయిన్ రోడ్డుకి 1,20,00,000 కానీ, మొత్తం 2 కోట్ల పైన మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే మన గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి రాము గారికి ఉంది. ఎందుకంటే ఇదంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన గ్రామం. ఇది ఎవరు కూడా అంతా కూడా మధ్యతరగతి ప్రజలే. ఎక్కువ మంది కాలనీలు ఉన్నాయి. ఇక్కడ కాలనీలు అంటే డెవలప్మెంట్ లేదు, వీధి లైట్లు ఇవన్నీ కూడా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా పంచాయతీ లేదు, 15 ఆర్థిక సంఘం నిధులు రావట్లా. దానివల్ల అప్పుడు ఎన్ఆర్జీఎస్ ఉండబట్టి ఈ రోడ్లు కూడా వేసుకున్నాం. ఇప్పుడు రేపు కూడా జరగబోయే కాలంలో మరిన్ని గ్రాంట్లు వస్తాయని తెలియపరుచుకుంటూ ఈ రాము గారు మరిన్ని గ్రాంట్లు బిళ్ళపాడు గ్రామానికి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ బిళ్ళపాడు గ్రామంలో చక్కని రోడ్డు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వెనిగళ్ల రాము గారు ద్వారా కృషి ద్వారా నాబార్డు నిధుల ద్వారా మహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. మన ఊరికి ఒక తారు రోడ్డు, ఒక సిమెంట్ రోడ్డు పడిందంటే జన్మభూమి పనుల్లోనే, తెలుగుదేశం ఆరంభంలోనే ఈ గ్రామ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కొంతకాలం పాటు ఈ రోడ్ల విషయంలో వెనకబడింది. ప్రభుత్వం మారిన తర్వాత చాలా స్పీడ్గా అన్ని గ్రామాల్లో వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యే అవగానే సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశాడు మనకి. అట్లాగే ఈ రోడ్డును కూడా చాలా ఇబ్బంది అవుతున్న స్కూల్ పిల్లల దృష్టితో మన నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు ఎంతో పెద్ద మనసు చేసుకుని ఈ గ్రాంటుని, నాబార్డు గ్రాంట్ తీసుకొచ్చి మన గ్రామ అభివృద్ధికి తవ్వడందుకు ముఖ్యంగా మా గ్రామం తరపున ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన ఎమ్మెల్యే గారి సహకారంతో, రా వెంకటేశ్వర గారి కృషితో మన బిళ్ళపాడు గ్రామానికి తారు రోడ్డు నాబార్డు నిధులతో శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఒక గ్రామస్తుడిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రోడ్డు ఆల్మోస్ట్ బిళ్ళపాడు అంతా కవర్ చేయడానికి తగ్గట్టుగా ప్లాన్స్ వేశారు. దానికి నేను గవర్నమెంట్కి అలాగే నాబార్డుకి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి, వెంకటేశ్వరరావు గారికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.